వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము రెండక్షరాలతో పదాలలో పా, ఫ అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకుందాం. పా, దా పక్కన సున్నా పెడితే దం, పదం అంటే వర్డ్. పా, నాకి గుడిస్తే నీ, పని, వర్క్. పా, తాకి కుడిస్తే తి, పతి అంటే భర్త, హస్బెండ్ని పతి అంటారు. పా, గా, పగ, శత్రుత్వం, పగ అంటే. పా, సాకి గుడిస్తే సి, చిన్నపిల్లల్ని పసిపిల్లలు అంటారు. పా, తా కింద రావతిస్తే త్ర, పక్కన సున్నా పెడితే త్రం, పత్రం అంటే ఆకు అని అర్థం. పా, తాకి గుడిస్తే తి, తి కింద రావతిస్తే త్రి, పత్రి అంటే వినాయక చవితికి ఆకులు తీసుకొస్తారు కదా, రకరకాల ఆకులు, 21 రకాల ఆకులు, వాటిని పత్రి అంటారు. పా, దా గుడిస్తే ది, 10 అంటే 10. పా, లాకే తొమిస్తే లే కింద లావతిస్తే లే, పల్లె, విలేజ్ని పల్లె అంటారు. పా, డా కొమ్మిస్తే డు, పడు. పా, గా కింద గావతిస్తే గా, పక్కన సున్నా పెడితే గం, పగ్గం అంటే తాడు. పా, లా కింద లావతిస్తే లా, పక్కన సున్నా పెడితే లం, పల్లం, డౌన్ని పల్లం అంటారు. పా, నా కుమ్మిస్తే నువ్వు కింద నావతిస్తే పన్ను అంటే టీత్ అని అర్థం వస్తుంది. ట్యాక్స్ పే చేయడాన్ని కూడా పన్ను కట్టడం అంటారు. పా, అలాకి కొమ్మిస్తే ఎళ్ళు, పళ్ళు, సింగులర్ అయితే పన్ను, ప్లూరల్ పళ్ళు అన్నమాట. పా, అణా పక్కన సున్నా పెడితే అణం, పణం అంటే ఏవైనా ఆస్తుల్ని కానీ వస్తువులు కానీ వేరే ఒకళ్ళ దగ్గర పెట్టి డబ్బు తీసుకోవడాన్ని పణం పెట్టడం అంటారు, అంటే తాకట్టు పెట్టుకోవడం. పా, టా కొమ్మిస్తే టు కింద టావతిస్తే టు, పట్టు అంటే పట్టు వస్త్రాలు అంటాయి కదా, గట్టిగా పట్టుకోవడం అని కూడా అంటారు. పా, దా కొమ్మిస్తే దు కింద దావతిస్తే దు, పద్దు అంటే లెక్కలు, లెక్కలు రాసుకోవడం, పద్దు రాయడం అంటారు. పా, లాకే తుమిస్తే లే కింద లావతిస్తే లే, పక్కన సున్నా పెడితే లెం, పళ్ళెం, మనం ఫుడ్ తింటాం కదా, ప్లేట్ని పళ్ళెం అంటారు. పా, తాకి గుడిస్తే తి కింద తావతిస్తే తి, పత్తి అంటే కాటన్. పాకు దీర్ఘమిస్తే పా, లాకొమిస్తే లు, పాలు. పాకు దీర్ఘమిస్తే పా, కా, పాక అంటే చిన్న పూరీలుని పాక అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, పా, పాప, స్మాల్ బేబీని పాప అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, పక్కన సున్నా పెడితే పం, పాపం. పాకు దీర్ఘమిస్తే పా, దా కొమ్మిస్తే దు, పాదు. క్రీపర్స్ గింజలు నాటుకుంటూ ఉంటారు కదా, బీరపాదు, పొట్లపాదు, కాకరపాదు అలా అంటూ ఉంటారు. పాకు దీర్ఘమిస్తే పా, డా కొమ్మిస్తే డు, పాట పాడు అని అడుగుతూ ఉంటారు కదా, అలాగే ఏదైనా చెడిపోయినా పాడైపోయింది అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, కా పక్కన సున్నా పెడితే కం, పాకం అంటే బెల్లం పాకం, పంచదార పాకం అని కూడా అంటారు, అలాగే వంటను కూడా పాకం అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, శా పక్కన సున్నా పెడితే శం, పాశం అంటే ప్రేమ అనే అర్థం వస్తుంది. యమధర్మరాజు చేతిలో తాడు ఉంటుంది కదా, దానిని యమపాశం అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, అణాకి గుడిస్తే ఎణి, పాణి అంటే చేతితో ధరించడాన్ని పాణి అంటారు, పట్టుకోవడాన్ని దేనైనా. రాముల వారి చేతిలో కోదండం ఉంటుంది, కోదండపాణి అంటారు. విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది కదా, చక్రపాణి అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, వాకుమిస్తే వు, పావు అంటే 250 mlని
పావు అంటారు. అలాగే చెస్సు, గవ్వలు, వైకుంఠపాళి ఆడుతూ ఉంటారు కదా, వాటిలో కాయిన్స్ని కూడా పావులు అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, గాకు దీర్ఘమిస్తే గా, పాగా. తలకి క్లాత్ను చుట్టుకోవడాన్ని పాగా చుట్టుకోవడం అంటారు, తలపాగా అంటారు. పాకు దీర్ఘమిస్తే పా, యా, పాయ. నది కానీ కాలువ కానీ రెండుగా సపరేట్ అవుతాన్ని పాయ అంటారు. పాయలుగా చీలినియి అని అర్థం. పాకు దీర్ఘమిస్తే పా, తా కింద రావత్తిస్తే త్ర, పాత్ర అంటే గిన్నెలు. పాకు దీర్ఘమిస్తే పా, ట, పాట, సాంగ్. పాకి గుడిస్తే పి, లా కింద లావత్తిస్తే లా, పిల్ల, బేబీ. పాకి గుడిస్తే పి, డాకు గుడిస్తే డి, పిడి అంటే హ్యాండిల్. కత్తికి హ్యాండిల్ ఉంటుంది కదా, కొడవలి, వాటి హ్యాండిల్స్ని పిడులు అంటారు. పాకి గుడిస్తే పి, నీ కింద నావత్తిస్తే ని, పిన్ని, అమ్మవాళ్ళ చెల్లిని, బాబాయి భార్యని పిన్ని అని పిలుస్తారు. పాకి గుడిస్తే పి, పి పక్కన సున్నా పెడితే పిం. డాగ్గు గుడిస్తే డి, పిండి. పాకి గుడిస్తే పి, పి పక్కన సున్నా పెడితే పిం. డాక్ కొమ్మిస్తే డు, పిండు, పాలు పిండడం అంటారు కదా. పాకు గుడిస్తే పి, ఈ పక్కన సున్నా పెడితే పిం. దాకు ఏతుమిస్తే దే, పిందే. ఏన కాలు చిన్నగా ఉన్నప్పుడు వాటిని పిందెలు అంటారు. పాకి గుడిస్తే పి, చాకి గుడిస్తే చి, చీ కింద చావు తీస్తే చి, పిచ్చి. మెంటల్ కండిషన్ సరిగా లేనప్పుడు పిచ్చి అంటారు. పాకి గుడిస్తే పి, కా కింద కావత్తిస్తే కా, పిక్క. మోకాలు కింద నుండి గీలక పై భాగం వరకు ఉన్న భాగాన్ని పిక్క అంటారు. పాకి గుడిస్తే పి, లి కింద లావత్తిస్తే లి, పిల్లి, క్యాట్. పాకి గుడిస్తే పి, పి కింద పావత్తిస్తే పి, పిప్పి అంటే చెరుకు రసం తాగుతాం కదా, మిగిలిన దాన్ని పిప్పి అంటారు. అలాగే ఏదైనా జ్యూస్ తీసేసిన తర్వాత వేస్ట్గా వచ్చేదాన్ని పిప్పి అంటారు, జ్యూస్ కానీ ఆయిల్ కానీ. పాకి గుడిస్తే పి, నా కొమ్మిస్తే ను, ను కింద నావత్తిస్తే ను, పిన్ను. పీకి పొల్లిస్తే పీ, టా, పీట అంటే ఇంతకుముందు కాలంలో భోజనం చేయడం కింద కూర్చొని తినేవాళ్ళు కదా, పీట వేసుకొని కూర్చొని తినేవాళ్ళు. పూజల దగ్గర కూడా పీటలు వేసుకొని కూర్చుంటారు. పీకి పొల్లిస్తే పీ, కా, పీక అంటే గొంతు అని అర్థం వస్తుంది. తిరునాళ్ళలో ఓదటానికి కొనుక్కుంటారు కదా పీపి, దానిని కూడా పీక అంటారు. పీకి పొల్లిస్తే పీ, తా, పీత అంటే క్రాబ్. పీకి పొల్లిస్తే పీ, డా, పీడ. పీకి పొల్లిస్తే పీ, పాకు దీర్ఘమిస్తే పా, పీప అంటే డ్రమ్. వాటర్ నిల్వ పెట్టుకుంటారు కదా, దానిని తెలుగులో పీప అంటారు. పీకి పొల్లిస్తే పీ, లా కొమ్మిస్తే లు, లు కింద చావతిస్తే చూ, పీల్చు. స్ట్రాతో కోకోనట్ వాటర్ తాగుతారు కదా, దాన్ని పీల్చడం అంటారు, అలా తాగే విధానాన్ని. పీకి పొల్లిస్తే పీ, కాకి కొమ్మిస్తే కు, పీకు. పిచ్చిగడ్డిని పీకేస్తూ ఉంటారు కదా, దానిని పీకడం అంటారు. పీకి పొల్లిస్తే పీ, చాకి కొమ్మిస్తే చూ, పీచు. కొబ్బరికాయ మీద పీచు ఉంటుంది కదా. పాకి కొమ్మిస్తే పు, అణాకి ఇంద యావత్తిస్తే ణ్య, పక్కన సున్నా పెడితే ణ్యం, పుణ్యం. మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తారు కదా. పాకి కొమ్మిస్తే పు, వాకి కొమ్మిస్తే ఊ, ఊ కింద వాక్తిస్తే వు, పువ్వు, ఫ్లవర్. పాకి కొమ్మిస్తే పు, పు పక్కన సున్నా పెడితే పుం. డాకి కొమ్మిస్తే డు, పుండు. పాకి కొమ్మిస్తే పు, లా కింద లావత్తిస్తే లా, పుల్ల, స్టిక్. పాకి కొమ్మిస్తే పు, రా పక్కన సున్నా పెడితే రం, పురం. రాజుల కాలంలో ఊరుని పురం అనేవాళ్ళు. పాకి కొమ్మిస్తే పు,
చాకి కొమ్మిస్తే చూ, చూ కింద చావత్తిస్తే చూ, పుచ్చు అంటే పురుగులు పడి ఏదైనా పాడైపోవడాన్ని పుచ్చిపోయింది అంటూ ఉంటారు కదా! అది అన్నమాట. పాకి కొమ్మిస్తే పూ, పూకు దీర్ఘమిస్తే పూ, జ, పూజ. పాకి కొమ్మిస్తే పూ, పూకు దీర్ఘమిస్తే పూ. ఇలా కొమ్మిస్తే లు, పూలు. పూకు దీర్ఘమిస్తే పూ, ట, పూట. ఉదయం పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట అంటారు కదా! అలా. పూకు దీర్ఘమిస్తే పూ, రాకి గుడిస్తే రి, ది కింద తావత్తిస్తే తి, పూర్తి అంటే కంప్లీట్‌గా అని అర్థం. పూకు దీర్ఘమిస్తే పూ, రాకి గుడిస్తే రి, పూరి. పూకు దీర్ఘమిస్తే పూ, డా కొమ్మిస్తే డు, డు కింద చావత్తిస్తే చ్చు, పూడ్చు. మట్టిలో కనిపించకుండా పాతిపెట్టడాన్ని పూడ్చడం అంటారు. పాకి వృత్తమిస్తే ప్రు, ధాకి గుడిస్తే ధి, ధి కింద వావత్తిస్తే ధ్వి, పృథ్వీ అంటే భూమి. పాకు ఏత్వమిస్తే పే, నాకు కొమ్మిస్తే ను, ను కింద నావత్తిస్తే ను, పెన్ను. పాకు ఏత్వమిస్తే పే, కాకి కొమ్మిస్తే కు, కు కింద కావత్తిస్తే కు, పెక్కు అంటే చాలా అని అర్థం. పాకు ఏత్వమిస్తే పే, దా కింద దావత్తిస్తే ద, పెద్ద, బిగ్. పాకు ఏత్వమిస్తే పే, పే పక్కన సున్నా పెడితే పెం, కా కొమ్మిస్తే కు, పెంకు. ఇంతకుముందు కాలంలో ఇల్లు కట్టుకునేవాళ్ళు కదా, పెంకులు వేసుకొని. పాకు ఏత్వమిస్తే పే, చా కొమ్మిస్తే చూ, చూ కింద చావత్తిస్తే చూ, పెచ్చు అంటే ఎక్కువ అని అర్థం. పాకు ఏత్వమిస్తే పే, పే పక్కన సున్నా పెడితే పెం, పాకు కొమ్మిస్తే పు, పెంపు. పెంచడాన్ని పెంపు అంటారు. పాకు ఏత్వమిస్తే పే, యా కింద యావత్తిస్తే యా, పెయ్య. ఆవుకి ఫీమేల్ కాఫ్ పుడితే పెయ్య అంటారు. బాయ్ కాఫ్‌ని కోడెదూడ అంటారు. పాకు ఏత్వం పొల్లిస్తే పే, క, పేక. కార్డ్స్ ఆడతారు కదా పేకలు, అది. పేకి పొల్లిస్తే పే, ట, పేట. పేకి పొల్లిస్తే పే, ద, పేద, పూర్ అని అర్థం. పేకి పొల్లిస్తే పే, రాకి కొమ్మిస్తే రు, పేరు. పేకి పొల్లిస్తే పే, నాకు కొమ్మిస్తే ను, పేను. తలలో పేలు పడుతూ ఉంటాయి కదా, అవి. పేకి పొల్లిస్తే పే, లా కొమ్మిస్తే లు, పేలు. బాంబు బ్లాస్ట్ అవుతుంది కదా, పేలడం అంటారు దాన్ని. పేకి పొల్లిస్తే పే, డాకి కొమ్మిస్తే డు, పేడు. పెద్ద పెద్ద చెట్లకి బెరడు పైకి లేచి ఉంటుంది కదా, దాన్ని పేడు అంటారు. పేకి పొల్లిస్తే పే, జీకి పొల్లిస్తే జీ, పేజీ. పేపర్ని పేజ్ అంటారు కదా, అది. పేకి పొల్లిస్తే పే, డా, పేడ. కౌడంగిని పేడ అంటారు. వాకిట్లో పేడతో కళ్ళాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటే సూక్ష్మక్రిములు ఏవి ఇంట్లోకి రావు అంటారు. పేకి ఐత్వమిస్తే పై, డాకి గుడిస్తే డి, పైడి అంటే బంగారం. పేకి ఐత్వమిస్తే పై, ట, పైట. పేకి ఐత్వమిస్తే పై, ఆ పక్కన సున్నా పెడితే కం, పైకం అంటే డబ్బులు. పేకి ఐత్వమిస్తే పై, తా కింద యావత్తిస్తే త్యా, పక్కన సున్నా పెడితే త్యం, పైత్యం.
హెల్త్ బాగలేనప్పుడు కళ్ళు తిరుగుతున్నప్పుడు పైత్యం చేసింది అంటారు కదా. పేకి ఐతుమిస్తే పై, రాకి కొమ్మిస్తే రు, పైరు. పొలంలో మొక్కలు వేస్తూ ఉంటారు కదా, వాటిని పైరు అంటారు. పాకు ఓతమిస్తే పో, గా పొగ. పాకి ఓతమిస్తే పో, దా పొద బుష్. పాకి ఓతమిస్తే పో, టా కింద టా ఒత్తిస్తే టా పొట్ట స్టమక్. పాకి ఓతమిస్తే పో, డా పొడ అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడటం లేదనుకోండి, ఒకళ్ళ పొడ ఒకళ్ళకి గిట్టట్లేదు అని అంటారు. స్కిన్ డిసీజ్ కూడా ఏదైనా మచ్చలు ఏర్పడితే పొడలు పొడలుగా ఉంది అని అంటారు. పాకి ఓతమిస్తే పో, ఈ కింద యావత్తిస్తే ఈ పొయ్యి. పాకి ఓతమిస్తే పో, దాకి కొమ్మిస్తే దు, దు కింద దావత్తిస్తే దు పొద్దు. పాకి ఓతమిస్తే పో, కా కొమ్మిస్తే కు, కు కింద కావత్తిస్తే కు పొక్కు. చిన్న చిన్న కురుపుల్ని పొక్కులు అంటారు. పాకి ఓతమిస్తే పో, టా గుడిస్తే టీ, టీ కింద టా ఒత్తిస్తే టీ పొట్టి. హైట్ తక్కువగా ఉండడాన్ని పొట్టి అంటారు. పాకి ఓతమిస్తే పో, రా పొర అంటే లేయర్. పాకి ఓతమిస్తే పో, తా కొమ్మిస్తే తు, తు కింద తా ఒత్తిస్తే తు పొత్తు అంటే ఏ గొడవలు లేకుండా కలిసి కార్యక్రమాలు చేసుకోవడానికి కలిసిపోవడాన్ని పొత్తు కుదుర్చుకోవడం అంటారు. పాకి ఓతమిస్తే పో, పొక పుల్లిస్తే పో, కా పోక అంటే వక్క. తాంబూలలో పూజల్లో వాడుతూ ఉంటారు కదా, బ్రేక్ అవ్వకుండా రౌండ్ షేప్లో ఉంటుంది, దానిని పోక చెక్క అంటారు. పాకి ఓతమిస్తే పో, తా పోత. ఏదైనా ఒక మెటల్ మీద ఇంకొక మెటల్ని లేయర్గా వేయడాన్ని పోత పోయడం అంటారు. పాకి ఓతమిస్తే పో, పొక పుల్లిస్తే పో, రి పోరి అంటే అమ్మాయి. పొక పుల్లిస్తే పో, నా కొమ్మిస్తే ను పోను. ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినప్పుడు నేను వెళ్ళను అనడానికి పోను అని అంటారు. పోగి ఓతమిస్తే పో, రాకుమిస్తే రు పోరు అంటే గొడవ, యుద్ధము అని అర్థం వస్తుంది. ఒక పొల్లిస్తే పో, డాకొమ్మిస్తే డు పోడు అంటే అడవులు ఉండే ప్రజలు చెట్లను పొదలను తీసేసి నేలను చదును చేసి వ్యవసాయం చేసుకోవడాన్ని పోడు వ్యవసాయము అని అంటారు. పాకి ఔతమిస్తే పౌ, పౌ పక్కన సున్నా పెడితే పౌండు, పౌండు అంటే యూకేలో డబ్బుల్ని పౌండ్లుగా పిలుస్తారు. 456 గ్రాముల్ని కూడా ఒక పౌండు అని అంటారు. పాకి ఔతమిస్తే పౌ, లీకి పొల్లిస్తే లీ కింద టా ఒత్తు రా ఒత్తిస్తే ట్రీ పౌల్ట్రీ అంటే కోళ్ల ఫామ్ని పౌల్ట్రీ ఫామ్ అంటారు. ఆ పక్కన సున్నా పెడితే పం, టా పంట అంటే క్రాప్, చేలో పంటలు వేస్తూ ఉంటారు కదా. ఆ పక్కన సున్నా పెడితే పం, జకు దీర్ఘమిస్తే జా పంజా. పులి దేనినైనా చంపడానికి తన గోర్లను వాడుతుంది కదా కాలుతో, దాన్ని పంజా విసరడం అంటారు. ఆ పక్కన సున్నా పెడితే పం, డాకొమ్మిస్తే డు పండు అంటే కాయ. ఆ పక్కన సున్నా పెడితే పం, కాకు దీర్ఘమిస్తే కా పంక అంటే ఫ్యాన్. ఆ పక్కన సున్నా పెడితే పం, కాకి గుడిస్తే కి కింద తా ఒత్తిస్తే తి పంక్తి అంటే వరుస, లైన్ అని అర్థం. ఆ పక్కన సున్నా పెడితే పం, డాకొమ్మిస్తే డు కింద లా ఒత్తిస్తే డ్లు పండ్లు. ఒక కాయనైతే పండు అంటారు, పండ్లు అంటే చాలా కాయలు అని అర్థం, ఒకటి కంటే ఎక్కువ. ఆ పక్కన సున్నా పెడితే పం, గుడిస్తే ది పంది పిగ్. ఆ పక్కన సున్నా పెడితే పం, దాకు ఏతమిస్తే దే పక్కన సున్నా పెడితే దెం పందెం అంటే పోటీ అన్నమాట, కాంపిటీషన్ని పందెం అంటారు. ఆ పక్కన సున్నా పెడితే పం, తా పక్కన సున్నా పెడితే తం పంతం అంటే ఏదైనా పనిని చేయొద్దు అని చెప్పినప్పుడు ఊహు నేను చేస్తాను అని మొండిగా చేస్తారు కదా, దానిని పంతం పట్టడం అని అంటారు.
ఫా నాకి గుడిస్తే ణి ఫణి అంటే తాచుపాము అని అర్థం. ఫా లా పక్కన సున్న పెడితే లం ఫలం, కాయని ఫలం అంటారు. ఏదైనా పని చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ని కూడా ప్రతిఫలం అని అంటారు. ఫాకి గుడిస్తే ఫీ, ఫీ కింద రావతిస్తే ఫ్రీ, ఫ్రిజ్. ఫీకి పుల్లిస్తే ఫీ, ఫీ కింద రావతిస్తే ఫ్రీ అంటే ఉచితంగా ఇచ్చేదాన్ని ఇంగ్లీష్లో ఫ్రీ అని అంటారు. ఫాకు దీర్ఘం ఇస్తే ఫా, పక్కన సున్నా పెడితే ఫామ్ అంటే అర్జీ. ఏదైనా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాం కదా, దానిని ఫామ్ అంటారు. ఫీకి పుల్లిస్తే ఫీ, జా కొమ్మిస్తే జూ, ఫీజు. ఫాకి ఒత్తుమిస్తే ఫో, నా కొమ్మిస్తే ను, ఫోను. ఫాకి కొమ్మిస్తే ఫు, డ్ అంటే ఫుడ్, ఆహారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.